కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లిగా వెలుగొందుతున్న గ్రామదేవత గంగానమ్మ తల్లి నూతన విగ్రహ ప్రతిష్ట వేద మంత్రాల నడుమ అంగరంగ వైభవంగా జరిగింది. ఉంగుటూరు మండలం వేంపాడు గ్రామానికి చెందిన రైతు అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి తనకు ఉన్న స్థలాన్ని ఇవ్వడంతో నూతన దేవాలయ నిర్మాణం చేసి అందులో గంగానమ్మ, పోతురాజు విగ్రహాలను ప్రతిష్ఠించారు. గ్రామంలోని రైతులు వేద పండితులతో హోమాలు నిర్వహించి అన్నదానం చేశారు. ఈ కార్యక్రమానికి పరిసర గ్రామాలతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు. ఈ ఆలయ నిర్మాణానికి కమిటీ సభ్యులుగా అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి, పచ్చు వెంకట కృష్ణరావు, వేంపాటి విశ్వేశ్వర శర్మ, ఎర్రంశెట్టి రామ్మోహన్ రావు, నైనవరపు సాంబశివరావు, నాగబోయిన శ్రీకృష్ణరావు, తుమ్మూరు హరిప్రసాద్ రెడ్డి, కోట సాంబశివరావు, మల్లంపల్లి ఆంజనేయులు మరియు మాధవరావు, కొలుసు సీతారామయ్య, నైనవరపు బసవయ్య, శివనాగబాబు, జ్యోతి, రామచంద్రరావు, బుట్ట సామిరెడ్డి, కలితిండి సురేష్ తదితరులు ఉన్నారు. పరాశరం రామకృష్ణమాచార్య పాకయాజీ దేవాలయాల యొక్క ప్రతిష్టలు ఇప్పటికి 192 ప్రతిష్టలు చేస్తున్నాను. ఈరోజు మన వేంపాడు గ్రామంలో శ్రీ గంగానమ్మ తల్లి నూతన ఆలయము, నూతన విగ్రహ ప్రతిష్టలు 3 రోజులు మట్టి హోమ కార్యక్రమాలు, వైదిక కార్యక్రమాలతో జరుగుతూ ఈరోజు ప్రతిష్టా కార్యక్రమం జరిగింది. గంగానమ్మ తల్లి అంటే గంగ అంటే నీరు. ప్రతి గ్రామానికి కూడా మానవులు కానీ, జంతువులు కానీ, పశుపక్షాదులు కానీ, వృక్షాలు కానీ, చేలు పంటలు పండాలన్నా నీరు చాలా అవసరం. అందుకుని ఆ నీటికి అధిదేవత అయినటువంటి గంగానమ్మ దేవతను ప్రతి గ్రామంలో కూడా ఆ గంగానమ్మ తల్లిని ఒక చిన్న ఆలయం కట్టుకుని పూజలు చేసుకునేటువంటి ఆచారం మనకి చాలా అనాది నుంచి వస్తోంది. ఈరోజు మన గ్రామ ప్రజలు చాలా వైభవంగా ఆలయం కట్టి చక్కని ఒక అమ్మవారి యొక్క రూపురేఖలని చక్కగా తీసుకొచ్చి ఒక విగ్రహాన్ని ప్రతిష్ఠ చేసుకుని రేపటి నుంచి కూడా అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందటానికి చాలా కృషి చేశారు. వాటిల్లో స్థలదాతలు, ద్రవ్యదాతలు అనేక మంది సహకారంతో ఈ కార్యక్రమం జరిగింది. ఈ స్థలదాత అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారు, మరి ఇది వారి చేను అయితే ఆ చేలో అమ్మవారికి కావాల్సినటువంటి స్థలాన్ని సుమారుగా 4 సెంట్లు స్థలం దాకా అమ్మవారికి వారు ఇచ్చారు. మరి వారిని అమ్మవారు వారి కుటుంబ సభ్యులందరినీ కూడా ఎల్లవెళ్ళలా రక్షించాలని ప్రార్థన చేస్తున్నాం. 10 గడ్డి పరకలు కలిస్తే ఒక వెంటయ్యి ఎంత బలమన్నా చేకూరుతుంది. అలా భక్తులందరూ కూడా ఒక్కొక్కళ్ళు 1,00,000, 2 లక్షలు, 50,000 అట్లా ఎవరి శక్తి కొలది వారు ఆ ద్రవ్యాలు కానీ, ఆర్థికంగా కానీ సహకరించి దేవాలయం కట్టినటువంటి ప్రతి భక్తుడికి కూడా కృతజ్ఞత అభివందనాలు తెలుపుకుంటూ ఈ ఆలయాన్ని ఇంకా అభివృద్ధి చేయవలసిందిగా, దినదినాభివృద్ధి చేయవలసిందిగా కమిటీ వారికి, గ్రామస్తులని మరీ మరీ వేడుకుంటున్నాను. మా వేంపాడు గ్రామ పెద్దలకి, తల్లిదండ్రులు లాంటి పెద్దలు, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మేము కోరుకుంటున్నాం. ఆవిడ ఆశీస్సులు ఉండబట్టే ఈ రోజున మా గ్రామ దేవత గంగానమ్మ అంటే మా చిన్నప్పుడు నేను ఇక్కడ 5వ క్లాస్ పక్కన స్కూల్లో అదే రూమ్లో చదువుతూ ఉండేవాడిని. ఇవాళ కేవలం ఎక్కడెక్కడ తిరిగినా, ఎంతమందికి ఏం చేసినా, ఏ స్థాయికి ఎదిగినా కూడా ఆ తల్లి ఆశీస్సుల కోసం నాలాగా తప్పించి చాలామంది ఈ గ్రామ వారి చుట్టాలు కానీ, వాళ్ళ ఫ్యామిలీలు కానీ ఆవిడ ఆశీస్సులు ఉండాలని ఆశిస్తారు. అలాగే ప్రతి గ్రామానికి ఒక దేవత అనేది ఉంటుంది. అలాగే తలుపులమ్మని, పేరంటాలమ్మని మా ఊరు గంగానమ్మ. ఈ గంగానమ్మ గుడి నా చిన్నప్పుడు వేప చెట్టు కింద చిన్న విగ్రహం ఉండేది. మాకు తెలిసి, ఊహ తెలిసి, అది ఏదో ఇంటి దగ్గర ఉన్న పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు వచ్చేసి అది నైవేద్యం పెట్టి అలా చేయటం అలా జరుగుతూ ఉండేది. మరి ఇన్ని సంవత్సరాలు తర్వాత ఇక్కడ ఇంత అభివృద్ధి చెంది ఈ రకంగా అమ్మవారు తీర్చిందంటే
ఆవిడ చేస్తుంది. ఎప్పుడు ఎక్కడ ఎవరికి ఎలా చేయాలో, ఏ జీవుడికి ఎలా చేయాలో అన్నదే ఆవిడకి అన్నీ తెలుసు. అందుచేత ఈ గ్రామానికి ఒక శుభసూచకం. ఎందుకంటే గ్రామానికి నైరుతిలో అమ్మవారు ఉన్నారు, ఈశాన్యంలో అయ్యవారు ఉన్నారు ఈశ్వరుడికి. దీనికి ఎంత అభివృద్ధి ఉంటుందంటే విజయవాడ మహానగరానికి అమ్మవారు ఎక్కడున్నారు? నైరుతి కొండ మీద ఉంది. అయ్యవారు ఎక్కడున్నారు? కింద ఈశ్వర స్థానం. ఇది దినదిన అభివృద్ధి చెందటానికి మా గ్రామ ప్రజలకి, పెద్దలకి, ప్రతి కుటుంబానికి కూడా ఎవరైతే ఆవిడని ఆరాధిస్తున్నారో వారందరికి కూడా మేలు జరుగుద్ది, మేలు జరగాలని ఆశిస్తూ అనుకోని ఈ యొక్క కార్యక్రమం ఇవాళ నేను ఎన్ని పనులున్నా, ఏం చేసినా, ఏ స్థాయికి ఎదిగినా, ఎక్కడున్నా కానీ మన భూమి మీద మటుకు శాశ్వతం కాదు. ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక రోజున ఆ స్థానానికి వెళ్ళవలసిందే. ఇది ప్రతి ఒక్కళ్ళకు కూడా అదృష్టంగా భావించాలి. ప్రతి ఒక్కళ్ళకు కూడా మీరు, మీ పిల్లలు, వారందరికి కూడా రాబోయే తరానికి కూడా ఇది ఒక దిక్చూచిగా కనిపిస్తుంది అనేసి ఆశిస్తూ, అమ్మవారు ఇంకా దినదిన అభివృద్ధి ఇంకా చెందుద్ది. నాకు ఆశ అలా కనిపిస్తుంది. నాకే ఒక రోజున స్వప్నంలో కనిపించింది. ఎలా అంటే ఎంతో పెద్ద విగ్రహం. ఇప్పుడు ఆ విగ్రహం లోపల నేను చూశాను. ఆ కళ ఎలా అయితే ఉన్నదో అమ్మవారి స్వరూపం ఎంత పెద్దది, ఏంటి ఇక్కడ పెట్టారు అనే ఆలోచన నాకు వచ్చి, ఎందుకు ఇలా ఊరికనే పెట్టారు, బయట పెట్టారనే ఆలోచన వచ్చింది. తీరా చూస్తే అది అంత చుట్టుపక్కల కూడా అంతా చక్కగా క్లీన్ చేసి పెట్టింది. ఆ దృశ్యమే ఈ రోజు నేను చూస్తున్న అమ్మవారి దృశ్యం. ఆ దృశ్యాన్ని చూడటం కోసం ఎన్ని పనులున్నా, ఏం చేసినా కానీ కమిటీ వారు వీళ్ళందరూ ఫోన్లు చేస్తా ఉన్న చూడాలని ఒక సంకల్పంతో అమ్మవారి ఆశీస్సులు గ్రామ ప్రజలకి, గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఆశీస్సులు అందించాలనేసి నేను మీ అందరి తరఫున అమ్మవారిని ప్రార్థిస్తూ సెలవు తీసుకున్నాను. కొన్ని వందల సంవత్సరాల మట్టి ఉందండి, ఎవరికి తెలియదు. అప్పుడు కొన్ని 500 సంవత్సరాలు అని అనుకుంటున్నాము. మరి అంతకుముందు ఎన్ని సంవత్సరాలు అవుతుందో ఎవరికి తెలియదు. ఈ ప్రజలు, గ్రామస్తులందరూ సహాయంతో ఈ ఆలయం నిర్మించాలని చెప్పి కోరుకున్నాము. గ్రామస్తులందరూ ఎవరు తోచిన సహాయం వాళ్ళు చేసి వాళ్ళు దాన్ని ఒక ఆలయంగా నిర్మించడానికి సిద్ధపడ్డారండి.